వైవి సుబ్బారెడ్డి గారు ఆయన సతీమణి సాక్షాత్తు స్వామివారి సన్నిధిలోనే జగన్ రెడ్డి రక్షక గోవింద అటువంటి ఆవిడ చేతిలో బైబుల్ ఉంది. సో ఈయన ఎవరికి సర్టిఫికేట్ బాధ్యతలు అప్పగించారు? ఒక చైర్మన్ కూడా అన్ని మతస్థుడే. ఈవో ధర్మారెడ్డి సార్ స్వామివారి సన్నిధిలో ఈవోగా పనిచేస్తూ తెల్ల చొక్కా తెల్ల కండువా సాంప్రదాయంగా ఉండాల్సిన వ్యక్తి గల్ల చొక్కా గల్ల లుంగి టీ షర్ట్ వేసుకొని స్వామివారి సన్నిధిలో పనిచేస్తున్నారు. ఇంత పాపాలు మూటగట్టుకున్న వీళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సిపిఎన్ గారిని మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధిగా కూర్చొని నిజంగా అధికార ప్రతినిధిగా కాదా నాకు తెలియదు, కానీ ఒక డిప్యూటీ సీఎం నేను జగన్మోహన్ గారు ఇస్తానండి, ఒక్క నిమిషం ఇస్తాను షూర్గా ఇస్తానుండండి. ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలతో ఆవిడ చూపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే మీరు చూపించారు, మీరు మాట్లాడితే నేను అవకాశం ఇస్తాను. కీర్తన గారు ముందు అపోజ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని ఎలా మాట్లాడతానండి? ఎవిడెన్స్ పెట్టి నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. అదే కావాలి మాకు, నిజాలు తిరుమల మీద కావాలి. నువ్వు కంప్లైంట్ ఇవ్వు. మాకు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దాని మీద మాకు ఆధారాలు కావాలి. సుజాత గారు మీకు అవకాశం ఇస్తానని నేను చెప్పాను. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వాళ్ళని ఆపుతాను, వినండి. ఓకే సుజాత గారు ఒక నిమిషం కీర్తన ఒక్క నిమిషం అండి. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తానని చెప్పాను. మీరు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇంటరప్ట్ చేయరు. ఆవిడని కంప్లీట్ చేయనివ్వండి, మధ్యలో ఇంటరప్ట్ చేయదు ప్లీజ్. కీర్తన ప్లీజ్ మాట్లాడండి. స్వామివారి ప్రసాదంతో ఆటలాడితే ఎవరికైనా శిక్షలు తప్పవు. దయచేసి వీరు అధికార ప్రతినిధులైనా కొంచెం మాట్లాడండి. ముగ్గురు ప్రతినిధులు వచ్చారు, ఎవరెవరు కొడాలి నాని, పేర్నేని నాని, ఆయన వంశీ. ఎక్కడ కూడా స్వామివారిని తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ఇంకొకరు విమర్శించారు. స్వామివారితో మాత్రం పెట్టుకోద్దమ్మా. స్వామివారి ప్రసాదంలో కల్తీ చేశారు, అది నిరూపణ అయ్యింది. మీరే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అది నిజాలు కావు అన్నారు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏడు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకమ్మా అంత ప్రేమ వచ్చేసింది స్వామివారి మీద? ఇన్ని రోజులు అండి కీర్తన గారు ఓకే సుజాత గారు ఒక నిమిషం. నేను గైడ్ లైన్స్ చెప్పాను, టీటీడీ గైడ్ లైన్స్ చెప్పాను. ఓకే సుజాత గారు కీర్తన గారు ఒక్క నిమిషం అండి. మీకు చెత్తవారని చెప్పాలమ్మా, నువ్వు హైదరాబాద్ ఉంటూ స్వామివారికి అన్యాయం జరుగుతుంటే నువ్వు బాధపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేస్తున్నావంటే మీకు తీరని పాపం తగులుతుంది. ఇది ప్రతి ఒక్క హిందూ ఆవేదన. స్వామివారికి అన్యాయం చేస్తున్నారు, ఆ విషయం గమనించి కూడా నువ్వు బుకాయిస్తున్నావు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు స్వామివారికి అన్యాయం చేశారు. కీర్తన గారు వెయిట్. సుజాత గారు మీరు స్ట్రైట్ పాయింట్ లోకి రండి. ఆవిడ కొన్ని ఆధారాలు చూపించారు, కొన్ని వీడియోలు చూపించారు. మీ దగ్గర ఏమైనా ఉంటే ఆధారాలతో చెప్పండి. దీని మీద కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్. వర్మ గారు మేము అడిగేది ఏంటంటే ముందు ఆరోపణలు చేసి తర్వాత సిట్ ఎందుకు వేశారు? సరే అయిపోయింది కదండి. మీకు నచ్చకపోతే మళ్ళీ సిబిఐ అంటున్నారు కదా. సిట్ రిపోర్ట్ ఏమొస్తుంది ఫస్ట్ చూడండి. ఇప్పుడు దానివల్ల డిబేట్ దానివల్ల ఇప్పుడు మీరు ఆ డిస్కస్ చేయడం వల్ల ఏమొస్తుంది డిబేట్లోని? ఆల్రెడీ సిట్ వేసారు, ఆ రిపోర్ట్ కానీ మీకు నచ్చలేదు, అందులో పారదర్శక లేదు అన్నప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం దాని మీద. ఇప్పుడు అది అప్రస్తుతం కాదు. సిట్ గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వైసీపీ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే నిజ నిరూపణ కాకుండా ఏ రకంగా వేస్తారు? అరే రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి తప్పకుండా. ఓకే కాదు కాదు ఏంటి పేరు నాని గారు ఆ రకంగా మాట్లాడారు? మీరు డైవర్ట్ చేయొద్దండి, మీరు డైవర్ట్ చేయొద్దు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు నిరూపణ లేకుండా దేవదేవుడి మీద
జరిగింది. Okay, good. మేము అడిగేది ఒక్కటే, మీరు నిజ నిరూపణ చెయ్యకుండా, మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా దేవదేవుడి మీద మీరు అమాటాలు వేస్తారు? Okay. మీరు కోట్ల మంది మనోభావాలు ఎలా ఏ రకంగా దెబ్బతీస్తారు? Okay. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తేలు పుట్టిన దొంగలాగా అయిపోయింది, ఇంకా దాన్ని మర్చిపోండి, సిట్టు చూసుకుంటుంది అంటున్నారు. ఆ సిట్టులో ఎవరున్నారో మాకు తెలుసు. వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఈవో శ్యామలరావు గారు 3 రోజుల్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ రకంగా వీళ్ళు తిరుమల లడ్డుని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారో అనేది ఈ రోజే తెలుస్తుంది. అవునండి, ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎగిరెగిరపడుతున్నారు. ఆయన ఏమన్నారు? తప్పు జరిగితే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయకుండా దీక్షలు ఎందుకు అన్నారు? ఆయన అందరంతా తప్పు ఏంటంటే మీరు ఆ బిడ్డ ప్లే చేయరా? మీరు ఆ ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? అంతకంటే ఎక్కువ ఏమన్నారు చెప్పండి. మా వాళ్ళు అది ప్లే తప్పు చేస్తారు, జరిగింది అన్నీ ప్లే అనుకుంటే చేస్తారు. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు నిజ నిరూపణ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు చర్యలు తీసుకోండి అన్నారు. అంతకంటే తక్కువ ఏమన్నా అన్నారు? ఆయన ఎక్కువ ఏమన్నా అన్నారా చెప్పండి? ఆయన మీద కోపడవలసినటువంటి అవసరం ఏంటి? Okay. అంటే నిజం నిరూపణ చెయ్యమని అడగడం తప్ప ఓకే, అంటే మీరు కాదండి, విషయాన్ని ఆవిడ రాజకీయంగా వాడుకుంటున్నారా చెప్పండి. ఇప్పుడు కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ బయటలో నేను ఎవరిని ఏ మతాన్నో లేకపోతే వేరే వాళ్ళనో నేనేం కించపరచలేదు అన్నారు. పేరు నాని గారు చేసిన దానికి ఈ రోజు వాళ్ళ మీద దాడికి వెళ్లే పరిస్థితి అక్కడ ఒక నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన ట్వీట్ లో ఇచ్చినటువంటి మెసేజ్ లో ఏముంది? ఆయన ఏమన్నాడు? తప్పు జరిగింది అంటే ముందు ఇన్వెస్టిగేషన్ సరే, ఆయన వచ్చి చెప్తానన్నారండి. కాదు ప్రకాష్ రాజ్, చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి దీనికి నేను సమాధానం చెప్తాను అన్నారు. ఈ రోజు మళ్ళీ ఆయన ట్వీట్ చేశారు, ఈయన దానికి ట్వీట్ చేశారు. ఒకటండి, మీరు ముందే మీరు బురద చల్లేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఆ తర్వాత కడుక్కోండి అంటే ఊరికే కూర్చున్నారు అందరూ. ఓకే, మేము అడిగేది, మీరు హిందువుల మీద ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు? హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు అని అడుగుతున్నాం మేము. మీరు నిరూపణ చేయకుండా మీరు ఎట్లా అలిగేషన్ చేస్తారు? ఒకటే పాయింట్, నిరూపణ ఉంటే ముందు మీరు పెట్టండి, ముందు సిట్టు వేసి ఆ తర్వాత నిరూపణ చేసి ఆ తర్వాత మీరు అలిగేషన్స్ వేయండి. ఓకే సుజాత గారు, మీరు నిరూపణ చేయకుండా ముందు సరే, ఓకే, అలిగేషన్స్ వినండి. చేసి హిందువుల్ని ఈ రకంగా ఎలా మీరు మనోభావాలను వినండి సుజాత గారు, దెబ్బతీస్తారు? సుజాత గారు, కీర్తన గారు కొన్ని వీడియోస్ డైరెక్ట్ గా విత్ ఎవిడెన్స్ తోటి మీరు అనుకున్న ఆధారాలతోటి చూపించి ఆవిడేవో కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్తారా? ఒకటి వర్మ గారు, అన్ని మతాలు సమానమే. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మతాన్ని, అదేవిధంగా అన్ని మతాన్ని గౌరవించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్చికి వెళ్ళారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఓటర్లు ఉన్నారు, అది తర్వాత విషయం. ఆయన చర్చికి వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, దేవాలయాలకి వెళ్ళారు. వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు అన్ని మతాల్ని సమానంగా చూసినట్లయితే ఈ రోజు జగన్మోహన్